రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ దక్కలేదు. కానీ 2-3 వారాల్లో ఏవైనా జరగొచ్చని ఆయన అంటున్నారు. ఈ మాటల అర్థం ఏంటి? ఆయన టీడీపీలో చేరాలనుకుంటున్నారా? తాజా పరిణామాల బట్టి చూస్తే ఈ విషయంలో ఇంకొంచెం క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ మీకు చూపిస్తున్నాం. బీజేపీ టికెట్ రాకపోవడంతో టీడీపీ గూటికి రఘురామకృష్ణంరాజు పై ప్రశ్న లేవనెత్తుతున్నారు. సో చంద్రబాబుతో కలిసి నడుస్తానని నిన్న ప్రెస్ మీట్ లో రఘురామ చెప్పడంతో ఆయన టీడీపీలో చేరతారనే మాట వినిపిస్తోంది. మంచి ఆశయం ఉన్న చంద్రబాబుతో కలిసి నడుస్తానని నిన్న రఘురామ చెప్పారు. విజయనగరం ఎంపీ టికెట్ రఘురామకి ఇస్తానంటూ ప్రచారం జరుగుతోంది. సో ఎంపీగా కాకుంటే ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఈ వారంలో రఘురామ పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. ముందుగా కూటమిలో సీట్ల లెక్కల ప్రకారం విజయనగరం బీజేపీకి అనుకున్నారు. కానీ రాజంపేట బీజేపీకి ఇచ్చి విజయనగరంలో టీడీపీనే పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ సీట్ రఘురామకి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో లేని ఉండి నుంచి అసెంబ్లీకి రఘురామ పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. నేను ఒక మంచి ఆశయం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం అనే ఉద్దేశంతో ప్రజల్లో నాకు ఎంత ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ కూడా ఇంత మంచి పార్టీ ఉన్నప్పుడు ఇంకొక పార్టీ అవసరం మనకేమిటి అని అదే దృక్పథంతో నేను ముందుకెళ్ళా. ఇంకా అదే దృక్పథంతో నేనున్నా.